ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని జనసేన పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నుండి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లీలా మోహన్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం జనసేన పార్టీని అవమానించారని 2019 ఎన్నికల్లో 5,000 ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదన్నారు. వీరిని పార్టీలో కలుపుకున్నా లేకున్నా వచ్చే నష్టం లేదని అనడం పద్ధతి కాదంటున్న స్వతంత్ర అభ్యర్థి లీలా మోహన్తో మా నెల్లూరు ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఎన్నికల హడావుడి అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీకి సంబంధించి అదేవిధంగా టీడీపీ కూటమికి సంబంధించి కూడా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా సీట్లు అయితే ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖరారు చేసినప్పటికీ ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మనం ఉన్నాం. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేనలో ఉంటూ జనసేన నుండి బయట ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లీలా మోహన్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రాజకీయాల్లోకి అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా మీరు జనసేన పార్టీకి సంబంధించి కొద్ది కాలంగా జనసేన పార్టీలో కొనసాగారు. ఇప్పుడు పార్టీ నుండి బయట వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కారణం ఏంటి? సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేయడానికి గల కారణం, ఇక్కడున్న ఇన్ఛార్జ్ అయితేమి జిల్లా నాయకులు అయితేమి, ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారు అయితే కనీసం ఒక జన సైనికుని పలకరించడం కానీ ఏది కానీ చేయడం లేదు. ఇప్పటికి జన సైనికులు ఏం చెప్తున్నారంటే, అన్న అతని వల్ల మన జనసేన పార్టీ అట్టడికి వెళ్ళిపోతుంది, కనీసం మీరన్నా ముందుకు రండి అంటే, కనీసం ఇంతకుముందు తిరిగి దొరాసత్రం మండలం మొత్తం తిరిగాను. ప్రతి దొరాసత్రం ప్రతి గ్రామంలో సూళ్లూరుపేటలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉంది అన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా మన నెలల సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, లాస్ట్ టైం మీకు 5,000 ఓట్లు వచ్చాయి, ఈసారిగా జనసేనకు వచ్చే పరిస్థితి అసలు లేదు అంటున్నారు. ఆ జనసేన పరిస్థితి ఆ స్థితిలోగా లేనప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? కనీసం పొత్తు పెట్టుకునేటప్పుడు ఇప్పుడు వైసీపీని టీడీపీకి వెళ్ళారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి వాళ్ళ సమక్షంలోనే వైసీపీ ఉన్నటువంటి క్యాండిడేట్, లాస్ట్ టైం ఉన్నట్టు క్యాండిడేటు ఇప్పుడు అతనితో మాకు ఎన్నో విభేదాలు ఉంటాయి, అతని ద్వారా మేము ఏదో పనులు చేసుకోవాలని వెళ్ళడం, అతను మా మీద కేసులు పడ్డం, అలాంటివి ఎన్నో జరుగుంటాయి. కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూళ్లూరుపేట నియోజకవర్గం కానీ ఇక్కడ ఇతర నియోజకవర్గాలు కానీ కనీసం నాయకులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఆయా జిల్లా అధ్యక్షులు కానీ కనీసం పిలిచి ఏంది మీ నియోజక పరిస్థితి ఎలా ఉంది, ఎలా చేయాలనుకుంటున్నారు అని కనీసం, నేను ఒక జనసేన పార్టీలో జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను, అది ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను. కనీసం పిలిచి ఏంది విషయం మాట్లాడకుండా డైరెక్ట్ చూస్తే వైసీపీ నుంచి టీడీపీకి టికెట్లు ఇచ్చేయడము, కనీసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక్క టికెట్ అయినా కేటాయించారా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. సూళ్లూరుపేట నియోజకవర్గం అంటే ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా రెడ్ల పెత్తనం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాదాపుగా మీకు జన సైనికులు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇప్పటివరకు నియోజకవర్గంలో గల సమస్యలు ఏంటి, ఏ సమస్యలను గుర్తించున్నారు? మన నియోజకవర్గంలో అయితే చెంబేడు రిజర్వాయర్ కట్టిస్తానని ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే గారు క్లీవర్ సంజీవ్ గారు చెప్పారు. కనీసం ఆ రిజర్వాయర్ సంగతి పట్టించుకోలేదు. మన పులికార్ సర్స్ ఏంటంటే ఏదో శిలాపలకలు ఓపెన్ చేస్తారు కదా, అలా ఓపెన్ చేసి వదిలేస్తున్నారు. ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు నేను ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు మీకు 75% ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఎక్కడ కల్పించారు? ఏ ఉద్యోగం కల్పించలేదు. ఎవడైనా ఇప్పుడు ఉద్యోగాలు పెట్టిన కంపెనీలకు ఏదో చిన్న చిన్న చీపర్లుగానో వాచ్మెన్లు అలానే ఎక్కడెక్కడో బయటిని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించినారే తప్ప ఇక్కడ చూస్తే ఇసుక దోపిడీ ఎక్కువైపోయింది. ఇసుక దోపిడీ ఎంత సంపాదించారో మనకైతే లెక్కలేదు. ఒక్క దగ్గర సీసీ రోడ్డు సంజయ్ గారు నిరూపించమని చెప్పండి, నేను పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తాను, పూర్తిగా రాజకీయాలకు వెళ్లకుండా చేస్తాను. కనీసం 10 సంవత్సరాలు గెలిచారు, సరే 5 సంవత్సరాలు గవర్నమెంట్ అతను టీడీపీలో ఉంది, చేయలేపారు. వేసీపీ ఇచ్చిన 5 సంవత్సరాలు ఎక్కడేం చేసింది, ఎక్కడన్నా నిరూపించమని చెప్పండి. ఎంత కోట్లు తిన్నారు, ఎంత చేశారు మనకైతే తెలియదు. ప్రధానంగా కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ సమస్యల గురించి అధికారులను కానీ నాయకులను కానీ ఏ రోజైనా ప్రశ్నించారా? ప్రశ్నించాను. సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే సూళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామంలో ఉంది. ఆ గ్రామం మొన్న మీచన్ తుఫాను వచ్చింది కదా, ఆ తుఫాను వల్ల వరదలో చిలల్లోకి నీళ్లు చాలేలే. అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ సూళ్లూరుపేట ఉన్న కమిషనర్ గారికి అర్జీగా ఇచ్చాను. ఇచ్చి దాన్ని వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా మన పెరుపులం కాటికనిగా నాడిపేట మండలం అక్కడ వెళ్ళి రోడ్లు వరద వల్ల నీళ్ళు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మన కమిషనర్ గారు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేస్తాం
కొద్ది రోజు చేస్తామని చెప్పడం అట్లాగే చెప్పారు. ఈ మధ్యలో అయిపోయింది, అంతా జరిగింది. రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి జన సైనికులంతా ఒక్కతాటిపై నిలబడితే లీలామోహన్కి దాదాపుగా మెజారిటీతో గెలిపించుకునే అవకాశం ఉందని కూడా లీలామోహన్ అయితే సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నుండి.